హలో ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్. హాయ్, అందరూ బాగున్నారా? హోప్ బాగా రిలాక్స్గా ఉన్నట్టున్నారు. మాకు కూడా పద్మారావు నగర్లో తెలుస్తూ ఉంది. సో మీ గురించి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ 6 months 5 months ఎట్లా ఎంగేజ్ చేయాలనేది గురించి కొంత డిలే అయ్యింది. బట్ ఎక్కువ ఆలోచిస్తున్నాం కాబట్టి అది కొంత డిలే అయ్యింది. ఏ ప్రోగ్రామ్ తీసుకొస్తే మంచిది, ఏ ప్రోగ్రామ్ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది, 100% మీకు ఏదైతే బెస్ట్ అని కొంత ఆలోచించి దాని ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. బేసికలీ ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, కొంత ఎక్కువ టైం వచ్చింది మనకి అనుకొని మీరు ఆటోమేటిక్గా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు అలర్ట్ అవుతారంటే ఆ టైం ఏదైతే మళ్ళీ ఇంతకుముందు మన మార్చికి ఎగ్జామ్కి మీకు ఏ టెన్షన్ ఉండిందో, ఎంతైతే చేయగలుగుతాం అన్న ఫీలింగ్ వచ్చిందో, అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గర స్పైక్ అలర్ట్ అవుతుంది. సో దయచేసి మళ్ళీ సేమ్ రిజల్ట్ ప్రొడ్యూస్ కాకుండా మీరు ఈ వచ్చిన టైంని కంపల్సరీగా యూటిలైజ్ చేసుకోవాలి. ఒకవేళ యూటిలైజ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, మీరు ఆల్రెడీ రిలాక్స్ అయిపోయారు కదా, ఎవరైతే వెనక ఇంకా కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యారో, లేకపోతే కొంతమంది ప్రిపరేషన్ టైం పడుతుందో, కొంతమందికి స్లో లెర్నర్స్ ఉంటారో, వీళ్ళందరూ మిమ్మల్ని దాటి ముందరికి వెళ్ళే ప్రమాదం ఉంది. దయచేసి ఎక్కువ టైం ఉంది, చాలా రిలాక్స్ అవ్వచ్చు, ఇంకా అబ్బా దునియా టైం ఉంది అని మాత్రం అనుకోకండి. ఇంకోటి, ఎటువంటి పరిస్థితుల్లో షార్ట్ కోర్సులకు వెళ్ళకండి. అది మీ మైండ్ని, మీ ప్రిపరేషన్ని లిమిటేషన్లోకి తీసుకొచ్చేస్తుంది. ఇది దాటి ఇంకా చాలు, ఇది దాటి చదవద్దు అన్న ఫీలింగ్ని మీకు కల్పించేస్తుంది. సో అట్లా కాకుండా మనం ఈసారి ఈఆర్పి ప్రోగ్రామ్ని మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు ఇప్పుడు మీరు రాసుంటే వచ్చే ఎన్ని మార్కులు వస్తాయో దానికన్నా 10-15% మార్క్స్ ఎక్కువ వచ్చేటట్లుగా మనం ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం. ఆ డిజైన్, దాని ప్రాముఖ్యత ఎట్లా చేస్తున్నాం అనేది ఇప్పుడు మన డాక్టర్ సాయి గారు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి March 3rd ఎగ్జామ్ జరిగి ఉంటే ఒక 550 మార్క్స్ వస్తాయనుకుందాం, ఒక 550 దగ్గరకు వస్తాయనుకుందాం. సో July 7th జరిగే ఎగ్జామ్కి కూడా మనకు 550 కాదు, మనకు ఆల్మోస్ట్ 650 పైన 700 దగ్గరికి రావాలి మార్కులు. అలా వచ్చేటట్టు టోటల్ బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఎలా చేస్తే మన మార్క్స్ 10 నుంచి 50% పెరిగే అవకాశం ఉంది. March 3rd ఎగ్జామ్ జరిగి ఉంటే దానికన్నా ఎక్కువ July 7th జరిగే ఎగ్జామ్కు మనకు మార్క్స్ ఎక్కువ రావాలి, మనం ఎన్హాన్స్ అవ్వాలి. మన దగ్గర ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో, కంటెంట్ ఉందో, ఏదైతే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ ప్రాక్టీసింగ్ ఇంకా బాగా జరిగి, ఇంకా పర్ఫెక్ట్గా జరిగి, సో మనకు మార్క్స్ ఎన్హాన్స్ అవ్వాలి 10-50%. దానికి అనుగుణంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తుంది. పక్కాగా మన ప్రోగ్రామ్ ఇంకా మిగతా కంపారిటివ్లీ అన్నిటికన్నా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇంకొక మెయిన్ థింగ్ చెప్తున్నాను, అల్టిమేట్గా మీరు కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత, లేకపోతే మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఒకటి మామూలుగా చూస్తుంటాం, ఎన్ని మాడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. మనకు మ్యారోల్ ఆల్రెడీ మాడ్యూల్స్ ఎన్ని కంప్లీట్ అయ్యాయి అనే దానిపైన చూపిస్తుంటారు. అలానే మన దగ్గర ఎన్ని మాడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి అనేది మెయిన్ థింగ్. మీరు ఎవరైతే లాస్ట్ 3 నెలల నుంచి 4 నుంచి ఈఆర్పి ప్రోగ్రామ్ ఫాలో అయ్యి ఉన్నారో 90-100% మాడ్యూల్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఎవరైనా ఎనీ ప్లాట్ఫామ్, వేరే ప్లాట్ఫామ్స్ ఫాలో అయినా గత 3 నెలల 4 నుంచి మన వాళ్ళైనా, లేకపోతే మన వాళ్ళు కాని వాళ్ళైనా, వాళ్ళని అడిగి పైన మాడ్యూల్స్ ఎన్ని కంప్లీట్ అయినాయి చూడండి, మ్యాక్సిమం 30-50%. బట్ మన దగ్గర 90-50%. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, మంది సక్సెస్ రేట్, లైవ్ ఎగ్జామ్స్, అచీవర్స్ లైవ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. టెలిగ్రామ్ క్విజ్ కావచ్చు, డైలీ టాపిక్ టెస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, క్యుములేటివ్ కావచ్చు, కాంబో టెస్ట్ కావచ్చు, గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, లైవ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మీరు పోతున్న వే అనేది 100% పర్ఫెక్ట్, కరెక్ట్. సో ఈ పద్ధతిలోనే ఎగ్జామ్ రివాంపింగ్ ప్రోగ్రామ్, న్యూ ఎగ్జామ్ రివాంపింగ్ ప్రోగ్రాంలో మనం అన్నట్టు కొంతమంది ఆల్రెడీ నేను అనాటమీ చదివేస్తున్నాను, ఒక 5 days ఆల్రెడీ, ఈసారి చదివేటప్పుడు నేను 3 days చదివితే చాలు, 2 days చదివితే చాలు కదా. ఈ పద్ధతిలో జరిగే ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి March 3rd ఒక 550 వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు అనాటమీని టైం ఎక్కువ దొరకడం వల్ల, నేను ఆల్రెడీ 5 days చదివినాను కదా, ఒక 3 days చదివితే చాలని ఫీల్ అయ్యారు అనుకోండి, పొరపాటున వాళ్ళకి మళ్ళీ అదే 550 వచ్చే అవకాశం ఉంది. అదే నాలెడ్జ్ మళ్ళీ ఎంతవరకు చదువుతారో అంతవరకు చదివి మళ్ళీ అక్కడనే రివైజ్. సో అది కాకుండా మనకు ఎన్హాన్స్ అవ్వాలి, పెరగాలి, కాంపిటీషన్ అందరికంటే ముందు ఉండాలి. దానికోసం ఈ ప్రోగ్రామింగ్ లో అనాటమిక్ కానీ మనకి ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో మళ్ళీ ఒకసారి ఫస్ట్ క్లాసెస్ కంప్లీట్ అయిన అయితే స్టార్ట్ చేసామో అలా కంప్లీట్ రివిజన్ 1 ఈఆర్పి రౌండ్లో మల్టిపుల్ రివిజన్స్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ డెఫినెట్గా పొర్రపాటును కూడా మన దగ్గరలో కానీ దరిదాపుల్లో కానీ ఏ ప్రోగ్రామ్ ఉండదు. సో డెఫినెట్గా ఇదే ఫాలో అవ్వండి. ఇది ఫాలో అయ్యేటప్పుడు ఇప్పుడు మనం ఇచ్చే ఎంసీక్యూస్, అందరికి ఉన్న డౌట్, ఇప్పుడు మనం ఇచ్చే ఎంసీక్యూస్ ఎంటైర్ న్యూ అప్డేటెడ్ ఎంసీక్యూస్, అదే కాన్సెప్ట్, అదే కంటెంట్ నుంచి ఎంటైర్ న్యూ ఒక్క ఎంసీక్యూ కూడా మీరు ఏదైతే ఫాలో అయినారో ఇప్పటిదాకా ఒక్క పీవైక్యూస్ తప్ప
పీవై టాపిక్స్ తప్ప, ప్రీవియస్ ఇయర్స్ టాపిక్స్ తప్ప మిగతా ఏవి రిపీట్ అవ్వవు. ఆల్మోస్ట్ ఆల్ న్యూ MCQs, ఆల్మోస్ట్ ఆల్ 40 మెంబర్స్ డాక్టర్స్తో వర్క్షాప్ కండక్ట్ చేసి అండర్ ది గైడెన్స్ ఆఫ్ మన మెయిన్ ఫ్యాకల్టీస్ రజత్ సార్, నజీర్ సార్, ప్రవీణ్ సార్, వీళ్ళందరి అండర్ గైడెన్స్లో MCQs వస్తున్నాయి. ఎక్స్ట్రాడినరీగా ఉండబోతున్నాయి. సో ఒకవేళ మీకు మళ్ళీ చెప్తున్నాం, చాలామంది ఫాలో అయ్యారు. ఒకవేళ లాస్ట్ టైం ఫాలో అయిన వాళ్ళు ఈసారి ఖచ్చితంగా మంది ఫాలో అయ్యి వేరేది ఏదైనా ఉంటే ఫాలో అవ్వండి. సో డెఫినెట్గా మన ప్రోగ్రామ్ని అయితే మిస్ అవ్వద్దు. సో దాన్ని ఒక ఫాస్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మన వాళ్ళందరూ ఇంతకుముందు జరిగినప్పుడు ఎగ్జామ్ రివాంపింగ్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఎలా అయితే 6 క్యుములేటివ్స్, 2 కాంబోస్, మధ్యలో గ్రాండ్ టెస్ట్, 16 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయో అలానే ఉండబోతున్నాయి. సేమ్ అలానే ఫస్ట్ టైం ఈసారి అయితే ఏం చేసామంటే క్యుములేటివ్ 1లో అనాటమీ, జనరల్ సర్జరీ, ఆర్థో ముందుకు తీసుకొచ్చాం. ఎందుకంటే ఆల్రెడీ అవి ప్రిపేర్ అయి ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ అవి కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి అనాటమీ, జనరల్ సర్జరీ, ఆర్థో. ఇక్కడ అనాటమీకి మనం 5 days ఇస్తున్నాం. మీరు ట్రాక్ కొంత స్లో అయింది కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ కొంత నెంబర్ ఆఫ్ డేస్, ఒక 1 day ఎక్కువ ఇచ్చున్నాం. మిగతా అన్ని సబ్జెక్టులు జనరల్ సర్జరీ 6 subjects, ఆర్థో 2 subjects. ఇది క్యుములేటివ్ 1. క్యుములేటివ్ 2 OBG, ENT అండ్ ఆప్థాలమాలజీ. OBGకి 6 days ఇచ్చాం. అలానే దాని తర్వాత థర్డ్ క్యుములేటివ్ మైక్రోబయాలజీ, స్కిన్, డెర్మా, బయోకెమిస్ట్రీ అండ్ రేడియాలజీ థర్డ్ క్యుములేటివ్లో. తర్వాత కాంబో ఉంటుంది. దాని తర్వాత క్యుములేటివ్ 4 మన ఫస్ట్ ఏదైతే క్యుములేటివ్ ఉన్నదో దాన్ని ఇక్కడ తీసుకొచ్చాం. ఫిజియాలజీ, పెథాలజీ అండ్ ఫార్మకాలజీ. దాని తర్వాత క్యుములేటివ్ 5 జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, సైకాట్రీ. లాస్ట్ క్యుములేటివ్ 6 SPM, FM అండ్ అనస్థిషియా. ఆల్మోస్ట్ ఆల్ 80 to 85 daysలో మీకు ఆల్మోస్ట్ ఆల్ మినిమం టు మినిమం 3 revisions. టెలిగ్రామ్ క్విజ్ ఒకటి, డైలీ టాపిక్ టెస్ట్ ఒకటి, క్యుములేటివ్ టెస్ట్ ఒకటి. ఇక్కడ 3 revisions జరుగుతున్నాయి. తర్వాత కాంబో 4 revisions. అంటే ఒక్క ERP ఎగ్జామ్ రౌండ్ కంప్లీట్ అయ్యే లోపల మీకు 4 revisions 80 daysలో. ఎప్పుడైనా ఇక్కడ చెప్తున్నాం, షార్ట్ రివిజన్స్ అండ్ రిటైన్ కెపాసిటీ పెరగాలంటే చదివిన దాన్నే మళ్ళీ చదవడం. సో దానికి అనుగుణంగా సైకాలజీ ఎక్స్పర్ట్లు ఎగ్జామ్స్ ఎలా అయితే ప్రిపేర్ అవ్వాలంటారో ఆ ప్రోగ్రామ్ ఉంది. ఆల్మోస్ట్ మనం శ్రీ చైతన్య నారాయణలో ఇలాంటిదే ఫాలో అయ్యాం. మన ఏపీ అండ్ తెలంగాణకు తగ్గట్టుగా అలానే డిజైన్ చేస్తున్నాం. ఇది పక్కాగా వర్కౌట్ అవుతుంది. మీకు డెఫినెట్గా మీరు పోతున్న పాత్కి ఎక్కువ మార్కులు వచ్చేటట్టు చేస్తుంది, ఎన్హాన్స్ అవుతాయి. సో డెఫినెట్గా ఈ పద్ధతి ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇప్పుడు చదివింది 4 months తర్వాత గుర్తుండదు. ఎప్పుడు చదివింది అప్పుడు మళ్ళీ రివైజ్ చేస్తూ ఉండాల్సిందే. నేను ఇంతకుముందు చదివినాను లేదా ఇప్పుడు చదవను, తర్వాత లేటుగా చదువుతాను. 80% టైంని వేస్ట్ చేయొద్దు. టైం మనకు దొరికింది, ఇది మనకు 100% హెల్ప్ అవ్వాలి. సో ఎప్పటికప్పుడు రివిజన్లో ఉండండి. మేబీ నెంబర్ ఆఫ్ అవర్స్ మీరు పర్ డే తగ్గించవచ్చేమో, కానీ డేస్లో గ్యాప్ ఇవ్వద్దు. ఎక్కడ మీరు మీ ప్రిపరేషన్లో గ్యాప్ ఇవ్వద్దు. మళ్ళీ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్స్ జరుగుతాయి. ఒకవేళ మనం ఏదైనా గ్యాప్ ఇచ్చి మళ్ళీ లాస్ట్లో పికప్ కాలేక అక్కడికి లాస్ట్కి వచ్చేలోపు లాస్ట్ మళ్ళీ అదే పరిస్థితి వచ్చేస్తే, ఈ వచ్చిన టైంని ప్లీజ్, ఎంతో టైం ఉందని అనుకోవద్దు, గుర్తు తెచ్చుకోండి. ఈ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులు అయిపోయినాయి మీరు గమనించినారా? ఇన్ని రోజులు అయిపోయినాయి అని దాదాపు 15-20 days అయిపోయినాయి. ఇవి అసలు మీకు తెలియకుండా అయిపోయినాయి. ఇదే 20 days రిపీట్ అయిపోయి 4 months కూడా అట్లనే వెళ్ళిపోతాయి. దయచేసి మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితులు ఆపొద్దు. మా మిత్రులు ఎవరైనా పద్మారావు నగర్ ఖాళీ చేసిపోయిన మిత్రులు ఉంటే దయచేసి రండి. నేను చెప్పేది అయితే ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉంటేనే మనకు లేజర్ ఫోకస్ ఉంటుందని. అక్కడిక్కడ పోయి మళ్ళీ లాస్ట్ మినిట్లో కొంతమంది మనతో అంటున్నారు, సాగర్ లాస్ట్లో వచ్చేస్తాను. లాస్ట్లో వచ్చేసి ఏం లాభం? మళ్ళీ అదే కదా, నువ్వు అక్కడికి వచ్చి మళ్ళీ ఆ రోజు 8 గంటలు 12 గంటలు టెన్షన్ పడాలి కదా. ఇక్కడే ఉండి ఆ కొంత ప్రిపరేషన్ని స్లోగా తీసుకెళ్తే ఆ రోజు నీకు టెన్షన్ ఉండదు కదా. 500 నుంచి 700 రావడానికి మనం ప్రయత్నిస్తున్నాం కదా. సో దయచేసి డోంట్ వేస్ట్ యువర్ టైం. దీంతో పాటు ఈఆర్పీతో పాటు మనం ఈ గురుకు ల్యాబ్లో వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా ఇచ్చున్నాం. సో ఈ గురుకు ల్యాబ్లో మీరు ఓపెన్ చేసిన వెంటనే స్క్రీన్ షేర్ చేస్తున్నాం. దీంట్లో ఎక్స్ప్రెస్ వీడియోస్ ఉంటాయి. ఎక్స్ప్రెస్ వీడియోస్ సపోజ్ మనకు రెగ్యులర్ బ్యాచ్లో మెడిసిన్ ఒక 100 hours ఉంటుంది అనుకోండి. ఈ ఎక్స్ప్రెస్ వీడియోస్లో టోటల్ కవర్ అయ్యి 30 hours వీడియోస్ కన్సైజ్ చేసి ఉంటాం ఆ క్లాసు. సో ఎక్స్ప్రెస్ వీడియోస్ మీకు ఫ్రీ, ప్రతి సబ్జెక్టుకి ఉన్నాయి. ఎక్స్ప్రెస్ వీడియోస్ ద్వారా మీరు టోటల్గా ఆల్రెడీ మన నోట్స్ పర్ఫెక్ట్గా చదివిన తర్వాత, MCQs అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం ఏదైనా క్లాసెస్ అనుకున్నప్పుడు ఇది మాత్రం ఉపయోగపడుతుంది. బట్ ఫస్ట్ అయితే మన క్లాస్ రూమ్ నోట్స్, సెకండ్ మన MCQs ఏవైతే పెడుతున్నామో, ఇంకోటి మీకు రకరకాల కొత్త MCQs ఇంకా ఎక్కువ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇది ఇప్పటికైతే ఇవి కాకుండా ఇంకా ప్రాక్టీస్ చేయాలంటే అవి కూడా మేము మధ్యలో యాడ్ చేస్తాం. సో ఎక్స్ప్రెస్ వీడియోస్. దీని తర్వాత ఈ గురుకుల్ 4.0 TND, ఆ TND కూడా మన యాప్లో ఉంది. TND కూడా మీకు ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుంది. మీకు ఎస్పెషల్లీ మీ MCQ స్కిల్స్ పెంచడానికి ఉపయోగపడుతుంది.
సో కంపల్సరీ టీఎన్టీ కూడా ఈ గురుకులు ఉంటే మీకు అదనంగా వాళ్ళకి యాడ్ ఆన్ ఏదైనా Yeah. కావాలనుకుంటే. ఎందుకంటే టైం ఎక్కువ ఉంది అని అనుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ చేయండి. మళ్ళీ నేనేం చెప్తున్నా, ఎంత కంటెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎన్నిసార్లు రివైజ్ చేసినాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు రివైజ్ చేయకుండా ఒక ప్రోగ్రామ్కి ఇంకో ప్రోగ్రామ్ యాడ్ చేసుకుంటూ పోతున్నారు అనుకోండి, మళ్ళీ మీకు పర్ఫెక్షన్ రాదు. సో మీకు ఎక్స్ట్రా టైం ఉంది, చాలా ఎక్స్ట్రా టైం ఉంది సో అనుకుంటున్నారు ఎందుకంటే మన బయట friends వేరే కోసం. వేరే వాళ్ళు రకరకాల మా దగ్గర ఈ కోర్స్ ఉంది, ఆ కోర్స్ ఉంది, Hmm. అనవసరంగా మీ దగ్గర మనీ కట్టించుకొని ట్రై చేస్తున్నారు. అలా లేదు, మన దగ్గర ఎవ్రీథింగ్ ఉంది. Hmm. ఎక్స్ప్రెస్ వీడియోస్ ఉన్నాయి కన్సైజ్ చేసి, Hmm. దాని తర్వాత వన్ నోట్ అంటే మనం మెడిసిన్ ముందుగానే 100 hours వీడియోస్ ఉన్నాయి, దాని తర్వాత కన్సైజ్ వీడియో 30 hours వీడియోస్ ఉన్నాయి, దాని తర్వాత ఇంకా కన్సైజ్ 8 hours లో మెడిసిన్ మొత్తం ఉంటుంది. సో ఈ విధంగా 3 ప్యాటర్న్లో మన ఈ గురుకుల యాప్లో మీకు వీడియోస్ ఉన్నాయి. ఇది కాకుండా టెస్ట్ అండ్ డిస్కషన్, DBMSI సిగ్నేచర్ ప్రోగ్రామ్, మీకు కానీ టైం ఉంటే TND బిట్స్ పక్కాగా చేయండి. మీరు ఆల్మోస్ట్ ఒక 100 బిట్స్ అనుకోండి, ఈజీగా 70-80 చేయగలరు. ఒక 20 డౌట్ ఉన్నది జస్ట్ వీడియో చూసుకోండి సరిపోతుంది. సో ఈ విధంగా TND కూడా ఉంది. దీని తర్వాత మన అచీవర్స్ యాప్లో వన్ నోట్ ఉన్నాయి. టోటల్ ప్రీవియస్ PDF ఫైల్స్లో వన్ నోట్ అంటే మీకు టోటల్ ఆల్ 5 to 10 years MCQs ఏదైతే ఉన్నాయో అన్ని కవర్ చేసి టోటల్ టాపిక్ వైజ్ ఇచ్చున్నాం వన్ నోట్. అదొకటి ఉంది. పాడ్కాస్ట్ ఆల్మోస్ట్ 11 to 12 సబ్జెక్ట్స్ ఉన్నాయి టోటల్ నోట్స్. ఆ నోట్స్ మీరు ఎవరన్నా రాసుకొని వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా మన అచీవర్స్ యాప్లో ఇది చూసుకోవచ్చు మీరు. సో ఇవన్నీ మన దగ్గర అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ అడ్వాంటేజ్ ఇవన్నీ ఫాలో అయితే మోర్ దెన్ enough. ఇంకోటి మీ చేత ఈ రోజు నుంచి February 1 నుంచి July 7th వరకు ఆల్మోస్ట్ మినిమం టు మినిమం 12 to 15,000 MCQs లైవ్ ఎగ్జామ్ ద్వారా పెడుతున్నాం. లైవ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కరు కూడా ఇండస్ట్రీలో ఎక్కడా పెట్టట్లేదు లైవ్ ఎగ్జామ్స్, మనం మాత్రమే పెడుతున్నాం. మీరు కూడా ప్రాక్టీస్ 90 to 95%, కొంతమంది 100 మాడ్యూల్స్ కంప్లీట్ చేస్తున్నారు. సో అదే మెయిన్ థింగ్. సో డెఫినెట్గా ఇది ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క మాడ్యూల్ కంప్లీట్ చేయండి. ప్రతి ఒక్క మాడ్యూల్ కంప్లీట్ చేసినప్పుడల్లా మీకు వచ్చే కాన్ఫిడెన్స్ కానీ మీకు వచ్చే మార్క్స్ కానీ పక్కాగా ఎన్హాన్స్ అవుతాయి. గుడ్ లక్ ఫ్రెండ్స్. ప్లీజ్ మళ్ళీ చాలా టైం ఉందన్న ఆ మైండ్ సెట్ని ఫస్ట్ తీసేసేయండి. కమ్ బ్యాక్. ఈ కొత్త ప్రోగ్రామ్ని మనం వెంటనే స్టార్ట్ చేసి ఇంతకుముందు ఎంత సీరియస్నెస్ చూపించారో అంతే సీరియస్నెస్ చూపించండి. ఎక్కడే కానీ లేట్గా ఉంది ఎగ్జామ్ అని రిలాక్స్ కావద్దు. ఐ వాంట్ టు యాడ్ సంథింగ్. యాక్చువల్గా మనకు చాలా మందికి నోట్స్ చదువుతున్నాం, ఇవి సరిపోతాయి అనుకుంటుంటారు. ఫస్ట్ టైం చాలా మంది చెప్తున్నారు, ఏ ఫ్యాకల్టీ అయినా ఈవెన్ PG సీట్ వచ్చిన వాళ్ళైనా అడగచ్చు. ఒక్కసారి నోట్స్ చదివినప్పుడు దాంట్లో కనపడే మనకి MCQs వేరే దాంట్లో ఉందా లేదని రెండోసారి రివిజన్ చేసినప్పుడు ఈ పాయింట్ ఇక్కడే ఉందా అని తెలుస్తుంది డెఫినెట్గా. ఆ థర్డ్ టైం రివిజన్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి అందులోనే ఉంటుంది. సో నోట్స్ని మించి ఏది అవసరం లేదు. సో మనకి ఎక్కడైనా ఎవరికైనా పొరపాటున డౌట్ ఉంటే ఈ నోట్స్లో ఉన్నాయా లేవనే డౌట్ ఉంటే మీరు మళ్ళీ చదవండి. డెఫినెట్గా ఆ MCQ ఆ పార్ట్లో ఖచ్చితంగా ఉండి ఉంటుంది. సో ఎవరైనా సరే మన నోట్స్ని ఎక్కువసార్లు రివైజ్ చేయడానికి ట్రై చేయండి. గుడ్ లక్ ఫ్రెండ్స్. ఏమి ఇబ్బంది ఉన్నా, ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా అప్రోచ్ అస్, వీఆర్ అవైలబుల్. మీరు ఎప్పుడు కాల్ చేసినా మేము మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి రెడీ ఉంటాం. ఎక్కడన్నా మీకు ఏదైనా పాయింట్లో ఈ డెసిషన్ తీసుకునే పాయింట్లో ఇది తీసుకోవచ్చా కరెక్టా కాదా అంటే కూడా మమ్మల్ని అడగండి, జెన్యూన్ ఒపీనియన్ ఇస్తాం. ఓకేనా? బయట వచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే మీరు మా స్టూడెంట్స్గా మేము మీకు 100% జెన్యూన్ ఒపీనియన్ ఇస్తాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్.